టీజర్ ట్రైలర్తో అందరి దృష్టిని ఆకర్షించింది 8 వసంతాల మూవీ. మను ఫేమ్ ఫణేంద్ర నర్శెట్టి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 8 వసంతాలు. అనంతిక, సనీల్ కుమార్, హనురెడ్డి, రవితేజ, దుగ్గిరాల ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ రోజైతే బాక్సాఫీస్ వద్ద థియేటర్స్లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ ఈ రివ్యూలో తెలుసుకుందాం. శుద్ధి ఒక రైటర్. ఆమె రాసిన పుస్తకం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే సమయంలో క్లాసికల్ డాన్సర్ కూడా. మరోవైపు కరాటాలో బ్లాక్ బెల్ట్ పొందుతుంది. ఇలా మల్టీ టాలెంటెడ్గా ఉన్న శుద్ధి రైటర్గా పుస్తకం రాస్తుంది. కొన్ని రోజులకు తండ్రి ఆర్మీలో చనిపోతాడు. మానసికంగా చాలా కృంగిపోతుంది. ఆ అనుభవంతోనే బుక్ రాయగా ఎందరినో కదలిస్తుంది. చిన్నప్పటి నుంచి కార్తిక్తో కలిసి పెరుగుతుంది. అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన ఊటీకి వరుణ్ వస్తాడు. తానొక మ్యూజిషియన్. శుద్ధి గురించి తెలిసి ఫిదా అవుతాడు. ఆమె రాసిన పుస్తకం చదివి ఆమె ప్రేమలో పడతాడు. వరుణ్ శుద్ధిని ప్రేమించడం వల్లే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాడు. శుద్ధితో తిరగడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి చివరికి యుఎస్కి వెళ్ళిపోతుంటారు. వరుణ్ని కలవడానికి శుద్ధి వెళ్తుంది. కానీ వరుణ్ అక్కడ పట్టించుకోడు. అలా తన లవ్ అయితే బ్రేకప్ అవుతుంది. లవ్ బ్రేకప్ నుంచి శుద్ధి ఎలా బయటపడింది? తాను కోరుకున్న కరాటే బ్లాక్ బెల్ట్ సాధించిందా? తన జీవితంలో గురువు పాత్ర ఏంటి? కరాటే మాస్టర్తో తనకున్న అనుభవం ఏంటి? ఈ జర్నీలో పరిచయమైన సంజయ్ పాత్ర ఏంటి? ఆయనకు శుద్ధి ఎందుకు పడిపోయింది? ఇంతలో తన జీవితంలో చోటు చేసుకున్న మరో సంఘటనలేంటి? చివరికి శుద్ధి జర్నీ ఎలా సాగింది? తన ప్రేమకు ముగింపు ఎక్కడ పడింది అన్నదే మిగిలిన కథ. ఈ సినిమా అయితే నాకైతే నచ్చింది. మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సరికొత్త కథతో మన ముందుకైతే తీసుకొచ్చాడు డైరెక్టర్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5. మరి ఈ సినిమా మీరు చూసి ఉంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి.